విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం. మహతి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 2026 జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారు ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆల్సో లైఫ్ అండ్ వెల్నెస్ కోచ్. వారే వనజ రామశెట్టి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మా భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీనెస్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మేడం, ముందుగా అసలు జూన్ నెల ఎలా ఉండబోతుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి జూన్ నెలలో? తప్పకుండా. అయితే 2026 జూన్ టారో ప్రకారం ఓవరాల్గా ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ చూసి, దాని తర్వాత రాసుల వారీగా ఎట్లా ఉంది అన్నది అలాగే ఒకసారి చూసుకుందాం. ఓకే. బేస్డ్ ఆన్ ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, ఓవరాల్ జూన్ మంత్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో చాలామంది లైఫ్స్లో ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. జూన్ మంత్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి కనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఎస్పెషలీ ఆఫ్టర్ 10th of June తర్వాత ఇప్పుడు ఎవరిని పలకరించినా, ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్తానే ఉంటారు. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ కూడా జూనే. ఓకే, ఎవరైతే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ బిజినెసెస్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీస్. ఓకే, రాసుల వారీగా ఎవరికి ఎట్లా ఉందన్న చెప్తాము, బట్ స్టిల్ కొంతమందికి ఇవన్నీ అర్థం కావు. సో సడన్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేసి, లేకపోతే పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ డబుల్ కేర్ఫుల్గా ఉండడము, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో, లీగల్గా ఏదైనా మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాపర్గా చదివి చూసి సంతకాలు పెట్టడం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే, దాని తర్వాత జూన్లో ఇంకొక మంచి సజెషన్ ఏంటి అంటే, ఎస్పెషలీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితము ఉంటుంది అని ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అంటే చాలామందికి జూన్లో మంచి మంచి మార్పులు వస్తాయి. చాలా రాసుల వారికి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరము ఇట్లాంటి మాలాంటి స్పిరిచువల్ హీలర్స్ అందరము ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది, ఫలానా వాళ్ళకి బాగుండదు, సో ఒక 5 రాసుల వారికి చాలా జూన్ నుంచి చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు మనం, గురువు మారుతుంది కాబట్టి చాలా మందికి మంచి మంచి మార్పులు, డబ్బులు రాబోతున్నాయి, కెరీర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఎట్లాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి గురువు మార్పు జరుగుతోంది. ఓకే, ఆ జరిగిన ప్రాసెస్లో ఏ వీడియో ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు మనీ. ఓకే, ఆదాయం పెరగబోతుంది, ఆదాయం చాలా బాగుండబోతుంది, మీ లైఫ్లో మంచి ఎక్కువ సంపాదించబోతున్నారు, మీరు ఇప్పుడు దాకా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అవి డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్ ఏంటి అంటే, అన్నీ మనీ ఒక్కటే కాదు. అందరూ ఏమనుకుంటామంటే డబ్బులు ఒకటే ఉంటే చాలా హ్యాపీగా ఉండిపోతాము, చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని. సో గురువు మారుతున్నప్పుడు ఏంటంటే, గురువు బలం ఇంకా ఎలా పెంచుకోవాలి అన్నది చూసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే, జనరల్గా ఇప్పుడు టారో పక్కన పెట్టి మనం ఆస్ట్రాలజికల్గా ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మీ జీవితంలో మీరు ఏదైతే ఫౌండేషన్స్ వేసారో, నిజంగా కష్టపడ్డారో, జెన్యూన్గా కష్టపడ్డారో, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ వేశారు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, చదువుల్లో కానీ, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎనీథింగ్ వేసినవి జూన్ 2 తర్వాత మీకు ఆ రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. ఎవరైతే కష్టపడలేదు, ఏం చేయలేదు, ఎటువంటి ఎఫర్ట్ వేయలేదు, వస్తే వచ్చింది పోతే పోయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో మాత్రం పెద్ద పెద్ద మిరాకిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. అందరు చెప్తున్నారు కదా, జూన్ 2 నుంచి నా దశ తిరిగిపోతుంది, చూడండి ఎట్లా ఉంటుంది. మీరు ఒకవేళ అంతకుముందు కష్టపడకపోతే ఆ దశ తిరగదు, ఇంకా మీరు కష్టపడితేనే మీకు ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా
గురు బలం బాగుండాలి అనుకుంటే ప్రతి ఒక్క గ్రహం ఏ గ్రహ బలం బాగుండాలన్నా దానికి తగ్గట్టుగా మీరు మీ ఎఫర్ట్స్ వేయాలి, సిన్సియర్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. రైట్? సో జూన్లో చాలామందికి మంచి మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. బట్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు అంతకుముందు మీ ఏమేం చేశారు, ఎట్లాంటి పనులు చేశారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు పూజలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, ఎంత కష్టపడ్డారు, ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేశారు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జూన్ అనమాట. ఓకే మేడం, టారో కార్డ్స్ ప్రకారం 2026 జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది? తప్పకుండా 2026 జూన్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం మనం. ఓకే, సో ఓకే, మేషరాశి వాళ్ళకి జూన్ 2026 ఒక మిక్స్డ్ మంత్ అనమాట వాళ్ళకి. అయితే ఈ కార్డ్స్ ప్రకారం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక మీరు డెసిషన్ మేకింగ్లో నేను ఈ జాబ్ మానేస్తాను, రిజైన్ చేసేస్తాను, ఇట్లాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఇట్స్ నాట్ ఎ రైట్ మంత్ అనమాట మీకు. హేస్టీ డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలకి ఎంత దూరంగా ఉంటే అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. ఓకే, అమ్మేయడము, కొనడము, రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వడము, రిలేషన్షిప్స్కి రిలేటెడ్గా ఏదైనా డెసిషన్స్ తీసుకోవడము, ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, అన్నిటిలో నో హేస్టీ డెసిషన్, తొందరపాటు. జస్ట్ టేక్ యువర్ టైం. కాస్త టైం తీసుకుని ఏంటి దీని మంచి చెడ్డ ఏంటి ప్రాస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని చేయడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది, మేషరాశి వాళ్ళకి విపరీతమైన వర్క్ లోడ్ పెరుగుతుంది ఈ జూన్ మంత్లో. ఎక్కువ ప్రెషర్, హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకునేలాగా మీ ఆరోగ్యాన్ని కూడా దానికి అడ్జస్ట్ చేసుకోండి అనుకూలంగా. ఏమైపోతుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువగా పెరిగినప్పుడు మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోల్పోతాం, పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ కదా. సో ఇవి బ్యాలెన్స్ చేసుకోవడానికి వీళ్ళు చూసుకోవాలి. చాలా చాలా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, అట్లాంటి ఫ్రస్ట్రేషన్కి కాకుండా మామూలుగా మనకి ప్రెషర్ ఎక్కువైపోతే అందరి మీద చూపించేస్తాం. అది ఒకటి. ఆరోగ్యానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అంటే మీకు కాకపోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మీ ఏదైనా ఎక్స్పెండిచర్ ఉంది ఈ నెలలో అంటే కనుక జూన్లో ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ ఖర్చులు పెట్టడము, లేకపోతే ఎవరికైనా హెల్త్ చెకప్, లేకపోతే ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్ విజిట్ చేయడము, దీని మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మేషరాశి వాళ్ళకి. ఇంకొకటి ఏంటి అంటే ఈ జూన్ మంత్లో మీ కార్డ్ ఎనర్జీస్ ప్రకారము ఆర్గ్యుమెంట్స్ చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి అన్నమాట. సో ఆల్రెడీ ముందే చెప్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉంటే, అంటే ఏం చెప్పినా మిమ్మల్ని ఎవరో ఒకరు ట్రిగర్ చేస్తారు. మంచి డిస్కషన్ కాస్త ఒక పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లాంటివి వదిలేసి లెట్ గో ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేస్తేనే వీళ్ళకి ఈ నెలలో పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో హెల్త్కి సంబంధించి ఐ, థ్రోట్, ఐస్కి, గొంతుకి కళ్ళకి గొంతుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్ హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకొక సజెషన్ వీళ్ళకి ఏంటి అంటే, మీరు ఏదైనా పెద్ద లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవాలి అనుకుంటే, కారో వెహికల్ సంథింగ్ ఎనీథింగ్, ఈ మంత్ దాన్ని పోస్ట్పోన్ చేయాలి వీళ్ళు మేషరాశి వాళ్ళు. ఓకే, అయితే ఇవన్నీ ఈ మంత్లో ఎట్లా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇవన్నీ గైడెన్సెస్ మాత్రమే. టారో ఇస్ జస్ట్ గైడెన్స్ కాబట్టి వీళ్ళు చేయాల్సిన ఒకటే ఒక పూజ. ఈ జూన్లో వచ్చే ప్రతి శనివారము శని దేవునికి వెళ్ళి, శని ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజలు అవి చేసుకోవడం. ప్రతి శనివారం శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు చేసే ఎలా అయితే మీరు ఏ విధంగా అయితే మీరు పూజలు చేస్తారో శని మంత్రాన్ని అక్కడే కూర్చొని ఒక 108 times జపించడము. దాని తర్వాత హనుమంతుడు ఆలయానికి వెళ్ళడము. ఇది వీళ్ళకి చాలా చాలా శ్రేష్టం. అండ్ వీళ్ళకి ఫేవరబుల్ కలర్ పింక్ కలర్ ఈ మంత్లో. అండ్ లక్కీ డే వీళ్ళకి 16th of June. ఓకే, సో ఇవి మేషరాశి వాళ్ళకి జూన్ 2026 గైడెన్స్ యాజ్ పర్ టారో. ఓకే,